ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ ఈయన అందర్నీ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగతాళి చేయడానికి ఒక ఫ్రెష్ కొత్త ఉదాహరణ మీ కొత్త సినిమా జాలీ LLB 3. ఈ సినిమాలో మీరు నల్లకోటు గురించి, లాయర్ గురించి, వాళ్ళ అటైర్ గురించి, ఇంకా చెప్పాలంటే జడ్జ్ గారి గురించి కూడా అందర్నీ బాగా ఎగతాళి చేశారు. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే జ్యుడిషియరీకి నేను ఎంతో విలువిస్తాను. బట్ ఆ సినిమాలో చూసుకుంటే ఆ విధంగా చూపిస్తారు. అండ్ మనం కూడా చూసే ఉంటాం, కొన్ని లోయర్ కోర్ట్స్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి చిన్న చిన్న విషయాలన్నీ అంటే నిజ జీవితం నుంచి కూడా తీసుకున్నారు. సుభాష్ కపూర్ మా రైటర్ అండ్ డైరెక్టర్, ఆయనే ఆ స్టోరీని అలా చేశారు. ఇప్పుడు అనుకోకుండా తీసిందేంటంటే, ఇప్పటి వరకు పట్టించుకోని పేద వకీల్ గెలిచాడంటే పెద్ద మొత్తం, ఓడిపోతే అపీల్. ఆయన్ని చూడండి, ఆయనకి మైక్ ఇవ్వండి. మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు నేను కూడా ఒక లాయర్ అని చెప్పారు. సార్ మీరు చెప్పండి సార్, ఈ లైన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పారు కదా సార్, గెలిస్తే పెద్ద మొత్తం, ఒకవేళ ఓడిపోతే హైకోర్టు లేదంటే వేరే అప్పీల్. చూడండి, ఆయన నేనేమైనా చెప్పానా? వకీళ్ళు అలానే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది లాయర్స్ అయితే ఈ సినిమాను ఆపమని కోర్టులో కేసు వేయడానికి కూడా నేను మీకు వెళ్ళిపోయారు. చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి ఇటువంటి పనులు చేయకండి. ప్లీజ్ అలా చేయకండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇదొక సినిమా అంతే. ఇది కేవలం సినిమా, సీరియస్ అవ్వడానికి ఏమీ లేదు. దీని కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఫార్మర్స్ కాన్సెప్ట్. దాన్ని చూడండి, చూసి సినిమాని అర్థం చేసుకోండి. మీరు పార్ట్ 1లో చూసినా కూడా ఆ విధంగానే జరుగుంటుంది. తర్వాత రిట్రాక్ట్ అయ్యారు. పార్ట్ 2లోనూ అదే జరిగింది, రిట్రాక్ట్ అయ్యారు. అక్షయ్ గారు, నేను ఈ సినిమాని చూశాను. అంటే జడ్జ్ గారు అంటున్నారు, వకీల్ గారు ప్యాంటు మారడం వల్ల ఆర్గ్యుమెంట్ మారదు అంటున్నారు. జడ్జి గారు చెప్పేదాన్ని నేను అడ్డుకోలేను, అలాగే ఆయన స్టేట్మెంట్ను కూడా నేను అడ్డుకోలేను. అది నాకు తెలీదు. అది ఆ సీన్ ఎలా ఉంటుందంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సీన్ అలాగే ఉంది. అండ్ దట్ ఈస్ హౌ హీ వాస్ టాకింగ్. మేము శౌరా శుక్లాజీ గారి క్యారెక్టర్ని ఆ విధంగానే చూపించాం. ఆయన ఆ విధంగానే డైలాగ్స్ చెప్తుంటారు. మీరు ఆయన మాట్లాడడాన్ని ఒక సాకుగా చూపించి కాసేపు ఆర్గ్యుమెంట్ని ఆపేస్తున్నారు. మీరు ఒక పని చేయండి రజిత్ గారు, మొత్తం సినిమా స్టోరీ చెప్పేయండి, మొత్తం కథను వీళ్ళకి చెప్పేయండి. నన్ను అడిగారంటే ఇది అక్షయ్ కుమార్ గారి చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక సినిమా. అందులో మీరు చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు. కానీ మీరు కామెడీ చేస్తారు చూసారా, అది సినిమాలో మాత్రమే కాదు, సెట్లో కూడా జరుగుతోంది. సారా అలీ ఖాన్ గారు ఏమన్నారంటే, మీరు ఆవిడికి ప్రసాదం చెప్పి ఆవిడికి వెల్లుల్లి తినిపించారు. అయ్యుండొచ్చు. అంటే కామెడీ చేయడం కూడా ఒక మంచి విషయమే. ఇంతకు ముందు మీరు నన్ను అడిగారు, అంటే హౌ డూ ఐ కీప్ మై సెల్ఫ్ స్టిల్ యంగ్. అదే వీటన్నిటి వెనక ఉన్న రహస్యం, నవ్వడమే ఎంతో ముఖ్యం. కామెడీ అనేది ఎంతో ముఖ్యం. కానీ ఆ హాస్యం అనేది ఎవరిని హర్ట్ చెయ్యకూడదు, దాన్ని ఎవరూ అపార్థం చేసుకోకూడదు. సో ఆ విధంగా నేను వెల్లుల్లేగా తినడానికిచ్చాను. అది వాళ్ళ హెల్త్ కూడా మంచిదే. అది మాత్రమే కాకుండా దీనికి అగైన్స్ట్గానే ఆ సీన్ కూడా ఉంది. ఒకవేళ నోట్నుంచి ఆ వెల్లుల్లి వాసన, కంపు వస్తే నాకేగా అది వస్తుంది, పర్వాలేదు. మీరు కామెడీ గురించి అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు, ఒకవేళ సెట్లో మనం గనక అక్షయ్ కుమార్కి చెయ్యొచ్చామంటే మనం ఉంగరం, వాచి అంతా మర్చిపోవాలని ఆయనే చెప్పారు. అవును, నేను అమితాబ్ గారి వాచ్ తీశాను. అవును, నాకది తెలుసు. అంటే మిగిలిన వారి వాచెస్ వాళ్ళకు తెలియకుండా ఎలా తీయాలో నాకు తెలుసు. అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఆ విధంగా తీయాలంటే కొన్ని నర్వ్స్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను తలుచుకుంటే మీ వాచ్ కూడా తీయగలను, అలాగే ఎవరి వాచ్ అయినా నేను తీయగలను. కానీ దీన్ని నేను ఉపయోగించి నా జీవితంలో నేను వాటిని తీసి నా దగ్గర ఉంచుకోలేదు, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మీ ఆవిడ వాచ్ తీయడానికి ప్రయత్నించారా? నేను ఆ ప్రయత్నం తనతో చేస్తే నాకు జీవితం లేకుండా చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేను చూశాను, మీరు ఆవిడని కూడా వదలట్లేదు. ఆవిడ ఫిలిం సెట్కి అసలు రారు, ఆవిడకి సినిమాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే 12 సినిమాల్లో 11 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవును, నిజమే. తనే నాతో చెప్తూ ఉంటుంది, అంటే జీవితంలో
12 సినిమాలు యాక్ట్ చేసిన అందులోనే ఒక సినిమానే హిట్ అయింది. యాక్చువల్గా తను ఒక రైటర్ కావాలని అనుకుంది. షీ వాంటెడ్ టు బీ ఎ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ తను చిన్నప్పటి నుంచి ఎంతో ఇంటెలిజెంట్. తనకి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పరిస్థితులు అలా వచ్చాయి. షీ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆ తర్వాత చూసుకున్నామంటే తను ఒక సినిమాలో అమీర్ ఖాన్ గారితో యాక్ట్ చేయాల్సి వచ్చింది, బేలా సినిమా. సో వీఆర్ హ్యావింగ్ అంతకుముందు వీఆర్ హ్యావింగ్ సమ్ అఫైర్ విత్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ గోయింగ్ అరౌండ్. అండ్ అప్పుడు నేను తనతో చెప్పాను, లెట్స్ గెట్ మ్యారీడ్. కానీ తనకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. సో అప్పుడు నాతో తను ఏం చెప్పిందంటే, నేను చేసుకుంటాను కానీ ఒకవేళ ఈ బేలా సినిమా ఆడలేదంటే నేను చేసుకుంటాను అని. అప్పుడు ఆ సినిమా అన్ని చోట్ల అది చాలా పెద్దగా, అంటే అది అమీర్ ఖాన్ సినిమా, ధర్మేష్ దర్శన్ డైరెక్టర్. ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. బట్ కాకపోతే నా లక్ చాలా బాగుంది. సారీ అమీర్ ఖాన్ గారు, మీ సినిమా అది ఆడలేదు, కానీ నా పెళ్లి మాత్రం మీ వల్లే జరిగింది. అయితే ఎవరైనా ఎక్కడైనా ఫెయిల్ అయితే దాని ఫలితం మీకు దక్కుతుంది. దానివల్ల ఎవరో ఒకరికి ప్రయోజనం ఉంటుంది కదా. ఉదాహరణకి ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ఆయన పెట్టుబడి పెట్టి అది ఫ్లాప్ అయ్యి ఆ బిజినెస్ డౌన్ అయిందంటే ఇంకొకరు దానివల్ల ప్రయోజనం పడతారు. సో ఇలా జరగడం కానీ మీ సహజం. పెళ్లి మాత్రం చాలా సీక్రెట్ గా చేసుకున్నారని విన్నాను. నో నో నో, రహస్యమేం కాదు. ఎవరికి చెప్పలేదు? నో, ఎవరిని పిలవలేదు, అదే నిజం. ఎవరిని పిలవలేదు, నేను ఎవరితోనూ చెప్పలేదు. నేను ఈవినింగ్ 6 గంటల వరకు షూటింగ్లోనే ఉన్నాను. అండ్ తను షూటింగ్ అయ్యాకే వచ్చింది. అండ్ వీ హ్యాడ్ కెప్ట్ నా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైన మేము పెళ్లి చేసుకున్నాం. ఆమీర్ ఖాన్ చెప్పారు, మీ వైఫ్ ఆయన దగ్గర మీరు త్వరగా వచ్చేయండి నాకు పెళ్లి కాబోతుందని చెప్పినప్పుడు ఆయన ఏదో కలకంటున్నట్టు ఉందని అవును, అన్నారు. అదంతే. పెళ్ళనేది, ఈ అఫైర్ అనేది అవన్నీ సడన్ గా జరిగిపోతూ ఉంటాయి. దానికి ఒక पट मंगनी టక్మని అనుకో. चट मंगनी पट शादी। चट मंगनी पट मंगनी ఈ విషయం నిజమో కాదో చెప్పండి. అంటే మీ వైఫ్ కనుక ఎక్కువ మాట్లాడుతున్నారని అనిపిస్తే మీరేదో కోడ్ వర్డ్ పెట్టుకున్నారట. కళ్ళద్దాలు పెట్టుకోవడం. చూడండి, ఈ విషయం అందరి ముందు చెప్పడం కుదరదు, కానీ మీరు అందరి ముందు అడిగారు. సో మాకొక కోడ్ వర్డ్ ఉంది. నాకెప్పుడు అనిపిస్తుందో అప్పుడు నా వైఫ్ అంటే టక్ మంది చెప్పేస్తుంది, దర్ ఈస్ నో ఫిల్టర్. ఒకసారి ఏమైందంటే, మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు మొట్టమొదటిసారి నేను తను ఒక సినిమాకి ఓ ట్రయల్ షోకి తీసుకువెళ్ళాను. ఆ ట్రయల్ షోలో చూసుకున్నారంటే రజిత్ గారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నారు. ఆయన వచ్చి అడిగారు, మేడం సినిమా ఎలా ఉంది అని. తను వెంటనే ఇట్స్ ఎ షిట్ మూవీ అని చెప్పింది. నేను అటువైపుకు తిరిగిపోయాను. నేను వెంటనే అనుకున్నాను, ఇక ఎప్పుడూ జన్మలో ఆయన నన్ను సినిమాలో యాక్ట్ చేయడానికి పిలవరని. ఆ తర్వాత నేను తనకి వివరంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా మాట్లాడకూడదని. యూ కెన్ బి డిప్లొమాటిక్, నో ఐ యామ్ లైక్ దిస్. నేను నలుపు రంగుని నలుపనే అంటాను, తెలుపుని తెలుపనే అంటాను. ఆ తర్వాత తన యాటిట్యూడ్ గురించి కొద్దిగా చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాం. తనే చెప్పింది, నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా మాట్లాడితే వెంటనే కంట్రోల్ చేసుకోమని నాకు చెప్పండి, ట్వింకిల్ కళ్ళద్దాలు పెట్టుకో. సో ఇదే అది. నేను కూడా మీ దగ్గర నుంచి ఈ విషయం నేర్చుకోవాలి, ఎందుకంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత ఈరోజు మీరు కూడా అందరి ముందు చెప్పాలి, మీ కోడ్ వర్డ్ ఏమిటి? ఆ విషయం నేను చాలా సీక్రెట్ గా చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఒక డైరెక్టర్ ఓకే. కనిపెట్టేస్తారు. అందరూ అంతే అనుకుంటా. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, మీ వైఫ్ చూసారంటే వాళ్ళు ఈ కాలానికి సంబంధించిన వాళ్ళు, చాలా వెస్టనైజ్ గా ఉంటారు. అయితే నేను పురాతన మనిషినా? అఫ్ కోర్స్, బట్ మీరు పక్కా ఇండియా సార్. ఓ ఇండియన్నా? అవును సార్. ఆవిడ అసలు ఏమంటున్నారంటే మీ ఇద్దరి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా షీ ఉందంటున్నారు. థింక్స్ లెఫ్ట్ అండ్ ఐ థింక్ రైట్. కంప్లీట్లీ మేమిద్దరం వేరు. యు ఆర్ ఆల్వేస్ రైట్. ఆ? యు ఆర్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. ఆల్వేస్ రైట్. కాదు, అలాంటిదేం లేదు. ద లెఫ్ట్ పర్సన్, షీఈస్ రైట్ ఫర్ మీ, మై వైఫ్ ఇస్ రైట్. so కానీ మా మధ్య ఒక విషయం కామన్గా ఉంటుంది. అంటే
మేమిద్దరం త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలి అనుకుంటాం. సో దట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్స్ వెరీ సింపుల్. తనకి సినిమాలు చూడడం అంటే ఇష్టం, నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం. తనకి పార్టీస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, బయటికి వెళ్ళదు, నేను కూడా అంతే. సో ఇలాంటి కొన్ని విషయాలు మా మధ్య మ్యాచ్ అయ్యాయి. కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు, 20% మ్యాచ్ అయింది, 80% మ్యాచ్ అవ్వలేదు. కానీ ఆ 20% చాలా స్ట్రాంగ్గా ఉంది, అదే ఆ 80%ని గట్టిగా పట్టుకుంది. ఇది నిజమా కదా చెప్పండి? మీరిద్దరు కనుక సినిమా చూడడానికి కూర్చుంటే హారర్ సినిమానే చూస్తారట? అవును, నిజమే. మా ఇద్దరికి కూడా హారర్ మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. హారర్ మూవీని ఎప్పుడూ తను నాతో చూడాలనే ఇష్టపడుతుంది. ఎందుకంటే చూసేటప్పుడు తను కొంచెం భయపడుతుంది, అయినా తను ఎంజాయ్ చేస్తుంది. ఒంటరిగా చూడడం తనకు ఇష్టం ఉండదు, నాతో కలిసి చూస్తుంది. మీరేదైనా అడుగుతారా? నేనొక వీడియో చూశాను, అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మీరు ఎక్కడికో బయటకు వెళ్లారు, ఒక ఫ్యాన్ మిమ్మల్ని వీడియో తీస్తున్నారు, మీరు ఆయన మీద కోప్పడ్డారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? నో, నేను కోప్పడలేదు. నాకంత త్వరగా కోపం రాదు. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్, రిక్వెస్టింగ్ హిమ్, చూడు బాబు, నేను షార్ట్స్ వేసుకున్నాను, వీడియో తీయొద్దు అన్నాను. కానీ వాడు వినలేదు. సరే ఓకే అని నేను వెళ్ళిపోయాను. బట్ కొన్ని సమయాల్లో ఆ విధంగా జరుగుతుంది. మనం అబ్రాడ్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్తే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, ఐఎమ్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా వచ్చి నన్ను ఫోటో తీయాలనుకుంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయగలనంతే, ఫోటోలు తీయకండి అని. ఇట్ విల్ బి గ్రేట్. బట్ మనం చెప్పింది వాళ్ళు వినలేదంటే నేనేమీ అన్ను, తీసుకో, నీ ఫోన్, నీ ఇష్టం అంటాను, ఏమైనా చేసుకో. అలాగే మీ గురించి చాలా మీమ్స్ వస్తున్నాయి. మీమ్స్లో నేను చాలా గొప్పవాణ్ణి. కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, నేను వ్యూయర్స్కి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను వీటి గురించి ఒక్కొక్కటిగా మిమ్మల్ని అడుగుతాను. అంటే సల్మాన్ ఖాన్ గారితో మీతో అందమైన ఒక ఫోటో ఉంది. అందులో మీరు ఏమంటున్నారంటే, ఒకటి వెళితే ఏమైంది? పబ్లికే చేశారు, నాకు ఆ విషయమే తెలీదు. అంటే ఆ సినిమాలో మేము యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి మీమ్స్ వస్తాయన్న విషయమే మాకు తెలీదు. ఇవన్నీ మాకే తెలియకుండా అలా వచ్చాయి. కాబట్టి నన్ను అడిగితే నేనేం చెప్పను. కానీ ఆ క్రియేటివిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందులో మీ సగం డైలాగ్ని తీసేసి అందులో ఆయన డైలాగ్ని కలిపేస్తారు. మీ అది మొహం సరిగ్గా లేదని మీరు చెప్పిన దాన్ని బట్టి మిగతావి యాడ్ చేసేశారు. నో, ఆ ఫుల్ డైలాగ్ నాదే రజిత్ గారు. మొహం సరిగ్గా లేకపోయినా సవ్యంగా మాట్లాడు అని. అది నా సినిమాలో ఉన్న డైలాగే. 2 మూవీస్లో నేను ఈ డైలాగ్ చెప్పాను. ఇలాంటి డైలాగ్స్ అని మీరే రాసేస్తారా? అవును, నేను ఢిల్లీకి చెందినవాణ్ణి. ఇటువంటి లైన్స్ అన్నీ నాకు చాలా బాగా వస్తాయి. మేము రెగ్యులర్గా మాట్లాడుకునేవే. అంటే ఏంటి, మెరిసిపోతున్నాం, స్నానం చేసావా అని. సో ఇటువంటివి చాలా లైన్స్ ఉన్నాయి. అలాంటివి ఆటోమేటిక్గానే వస్తూ ఉంటాయి. ఇట్స్ జస్ట్ కమ్స్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్. నేను ఇంకొన్ని డైలాగ్స్ చదివాను, అందులో మీరేం చెప్పారంటే, నేను భయపడ్డానని అనుకుంటే ఇక ముందుంది మీకు ముసళ్ళ పండగ. ఇది నేను ఎప్పుడు చెప్పాను? ఏ సినిమాలో? ఓ, రౌడీ రాథోడ్లోనా? మర్చిపోయాను. అంటే జాలీ మొదటి పాటలో మీ డైలాగ్ ఎలా ఉందంటే, పొగరు అనే పొడిని మీ వెనకాల పెట్టి రాసేస్తాను. ఇవన్నీ కామన్గా మాట్లాడేవే కదా, కొత్తగా ఏం లేదుగా. వెనక నుంచి లాగొకటిచ్చానంటే ఆ టైప్లో. ఇవన్నీ మాట్లాడుకునేవే. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇట్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ టాకింగ్. నేను ఆ విధంగా మాట్లాడను, నా క్యారెక్టరే ఆ విధంగా ఉంది. ఈ క్రియేటివిటీ అనేది మీదే అంటారా ఈ డైలాగ్ లాంటివి? కొన్ని నా డైలాగ్స్ అయి ఉంటాయి, కొన్ని రైటర్ డైరెక్టర్ డైలాగ్స్ ఉంటాయి. సో 2 కలిసినట్టుగా వస్తుంటాయి. మీరు అన్నారు, నా నిద్రని ఎవరు దొంగలించారు, దానికి వాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్. అవును. అంటే నిజంగానే వీటి వల్ల నిద్ర పోతుందంటారా? కాదు, నేను సోషల్ మీడియా ఎక్కువగా చూడను. కానీ అందుకని ఐ థింక్ నా టైం ఎక్కువగా ఫోన్లోనే చూస్తూ ఉంటాను. ఇవన్నీ కలుపుకుంటే ఓ 15 మినిట్స్ స్పెండ్ చేస్తాను. కానీ ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ మీమ్ ఎవరు చేశారో నేను ఎంతోమందిని చూశాను. అంటే 4, 5, 6 గంటల సేపు ఫోన్లో స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అండ్ ఐ హ్యావ్ సీన్, లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఇక్కడ ఎందరో యంగ్స్టర్స్ ఉన్నారు.
నేను మీకెవరికి లెక్చర్ ఇవ్వడం లేదు, బట్ ఇట్ డస్ ఎఫెక్ట్ దిస్ బోన్. బికాస్ మీరెప్పుడు కిందకే చూస్తూ ఉంటారు. అందువల్ల ఎంతో మందికి కరెక్ట్గా ఇక్కడ ఒక హంప్ ఉంటుంది. సో అది యాక్చువల్గా మంచిది కాదు. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతసేపు ఫోన్ యూజ్ చేయకండి. సోషల్ మీడియాలో అంతసేపు మీరు చూడండి, చూడాలనుకున్నవి చూడండి, బట్ అందుకు కొంత సమయాన్ని కేటాయించండి. నేను మా పిల్లలకు కూడా అలాగే చెప్తూ ఉంటాను. నా కూతురికి తనకి ఒక టైమర్ ఉంది. ఈ టైం తర్వాత తను చూడకూడదు. బికాస్ ఇట్స్ హానెస్ట్లీ చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఎంతో మందిని చూశాను, బట్ వాళ్ళు ఇండోర్లోనే ఉండిపోతున్నారు వీటిని చూసుకుంటూ. అవుట్డోర్లో ఆటలకు వెళ్ళడం లేదు. ఈ మధ్య అవుట్డోర్ గేమ్స్ బాగా తగ్గిపోయాయి.